Chair Dr. Leela Prasad Garu and Past President Prabhakar Shastri Garu to bring our chief guest of today's evening, Janjal Shankar Garni stage మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. Good evening, everyone. Last week also I announced the birthdays and marriage day we were celebrated during that week, and unfortunately at that time, because our president was not in town, we could not. I would like to announce birthdays and marriage days from last week onwards. So to begin with, Dr. Janjal Shankar Garu birthday 30th May అయింది. మ్యారేజ్ డే కూడా ఉంది, అది కూడా చదువుతాను. సో బోత్ మ్యారేజ్ డే అండ్ బర్త్డే ఫెల్ అరౌండ్ ద సేమ్ టైమ్. సో వుడ్ లైక్ టు ఫెలిసిటేట్ హిమ్. అలానే లాస్ట్ వీక్ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న వారిలో మన పీడీజీ పట్టాభిరామయ్య గారు ఉన్నారు. ఆయన లాస్ట్ వీక్ రికగ్నైజ్ చేశాం, కానీ ఒకసారి పైకి రష్మి గారు వచ్చారు. 25వ తారీఖు డాక్టర్ సమరం గారిది రష్మి మేడంది వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. మీరు కూడా ఒకసారి ఈ వారం బర్త్డేస్ జరుపుకున్న వారిలో శామ్యుల్ జాన్ గారు 1st of June, ఆయన రాలేదు. కృష్ణప్రసాద్ గారు 1st of June, రండి సార్ ప్లీజ్. బర్త్డే అలాగే కె విజయ్ కుమార్ గారు 1వ తారీఖు ఆయన బర్త్డే చేస్తున్నారు, రాలేదనుకుంటా. కె విజయ్ కుమార్ గారు రాలేదు. ఈ వారంలో మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న వారిలో ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు, 2వ తారీఖు అండి. అలానే నరేంద్ర కుమార్ జైన్ గారు 5వ తారీఖు. ఎవరు రాలేదు. సో అంతే, దట్స్ ఆల్ మేడం, థ్యాంక్ యూ. మనం అంబ్రిల్లాస్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం కదా ఈ సమ్మర్ అండ్ రైనీ వెల్నెస్ ప్రోగ్రామ్ కింద. అది మన రోటరీ లోగో వేసి అంబ్రిల్లాస్ అని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఈ కమింగ్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం. డేట్ అండ్ ఎవ్రీథింగ్ ఐ అనౌన్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్స్ అండి. ప్లీజ్ గో త్రూ దట్ అండ్ అటెండ్ దట్ ప్రాజెక్ట్ ఇన్ గుడ్ నెంబర్. తర్వాత రేపు 9th మండే మార్నింగ్ మన గ్లోబల్ గ్రాంట్ శాంక్షన్ అవటం, మనం చెక్స్ ఇవ్వటం, ఆ ఫొటోస్ అన్నీ కూడా వాట్సాప్లో పెట్టడం మీ అందరికీ న్యూస్ తెలుసు. మనం దాంట్లో గౌతమి ఐ హాస్పిటల్కి రాజమండ్రిలో గ్లోబల్ గ్రాంట్ కింద మనం ఏం ఇస్తున్నామంటే మెడికల్ ఎక్విప్మెంట్ అది ఇస్తున్నాము. అది గవర్నర్ వస్తున్నారు ఆ రోజున అక్కడ. ఇక్కడి నుంచి కూడా మన క్లబ్ తరఫున అందరం వెళ్ళి దాని ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఎక్కువ మంది రండి. కార్ పూలింగ్ అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. మండే మార్నింగ్ 7 o'clock కల్లా ఇక్కడికి రావాలండి రొటేరియన్స్ అందరూ. మీరు రేపు సాయంత్రం లోపల మన పాస్ట్ ప్రెసిడెంట్ కాంతిలాల్ జైన్ గారికి చెప్తే ఎంతమంది ఏంటి అని అంటే దాని ప్రకారం వాళ్ళు అరేంజ్మెంట్స్ అవి చూస్తారు. అందరం కలిపి వెళ్దాం, సరదాగా ఉంటుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. కాన్ఫరెన్స్ అనుకున్నాం, అట్లా వెళ్ళలేకపోయాం. కనీసం ఈ ప్రాజెక్ట్ కింద పోని అలా వెళ్దాము. వీలుంటే తప్పకుండా అందరూ రండి, బాగుంటుంది. మందే కాబట్టి అది మన ఊళ్ళో చేతిలో కాదు, రాజమండ్రిలో వస్తుంది. బట్ ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్, సో వీ హ్యావ్ టు అటెండ్ ఇన్ గుడ్ నెంబర్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి నైస్ ఫర్ ద క్లబ్. ఓకే, అర్థమైంది అనుకుంటాం. సరే అయితే
Next, now I request the program committee chair to introduce Chief Guest Janjal Shankar Garu to this gathering. పెద్దలు, గౌరవనీయులు, మనందరికీ మార్గదర్శకులు జంజాల శంకర్ గారి గురించి చెప్పడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. 1935లో జన్మించడం జరిగింది. 2025కి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నవ యువకుడు ఆయన. 90 కరెక్ట్ 50 అనుకుంటున్నాను నేను. 55, ఓకే, 55 వేసుకున్నారు మీరైతే. 55 ఇయర్స్ అండి ఆయనకి ఇప్పుడు. థ్యాంక్ యూ. సో ఈ 90 సంవత్సరాలు ఎంతో హ్యాపీగా ఆనందంగా తన జీవన విధానాన్ని సాధించారు. ఎలాంటి నెగిటివ్నెస్ అనేది అతని దగ్గర లేదు. ఓన్లీ పాజిటివ్ యాటిట్యూడ్ తప్పితే ఆయనకు మరేమీ తెలియదు. నగర మేయర్గా పనిచేశారు, మనందరికీ తెలుసు. 87 to 92 ఆ సమయంలో నగర మేయర్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవాడ నగర అభివృద్ధికి పాటుపడ్డారు. ఇవాళ బెదవాళ్ళలో మన కొద్ది గొప్ప ఈ హీట్ తగ్గిందంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఒక హెలికాప్టర్ తీసుకొని మొత్తం విత్తనాలన్నీ కొండల మీద జిమ్మేశారు. దానివల్ల మొక్కలన్నీ మొలిసి వాళ్ళ వృక్షాలు అయిపోయినాయి. తద్వారా మనం తగిన ఆ వేడిని తగ్గించుకొని కొద్దిగా ఆనందంగా మనం కూడా సమ్మర్లో జీవించడానికి అవకాశం కల్పించిన మహా వ్యక్తి. ఒకసారి గట్టిగా చప్పట్లు కట్టొచ్చాము దీనికి ఆయనకి. రైట్, కొట్టండి, మంచిది. అండ్ దెన్ అఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్ దట్ ఓడిఏ ప్రోగ్రామ్ అని ఉండేది, బ్రిటిష్ ఓవర్సీస్ డెవలప్మెంట్ వాళ్ళది. వాళ్ళతో లింక్ చేసుకొని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు స్లమ్ డెవలప్మెంట్ కింద కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాల్లో జీవన విధానాన్ని మెరుగుపరచడం, అక్కడ యువతకి ఏదో ఒక ఉపాధి కల్పించడం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఓడిఏ అనే పథకం ద్వారా మరి ఆ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్య వ్యక్తులు. అందులో నేను కూడా ఆ రోజుల్లో 87, 92లో చాలా యాక్టివ్గా పనిచేశాను. రాజీవ్ శర్మ గారు మున్సిపల్ కమిషనర్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వెరీ నైస్ ఆఫీసర్. అండ్ ఆల్సో మొన్నటి ఎవరికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఈజ్ ద ఓడిఏ కమిషనర్ ఆ రోజుల్లో. అదే ఆయన ఫస్ట్ పోస్ట్ కూడా ఆదిత్యనాథ్ దాస్ గారు. మేమందరం కలిసి ఆ రోజుల్లో పనిచేయడం అనేది జరిగింది స్లమ్ ఇంప్రూవ్మెంట్ కింద. కొద్ది గొప్ప కొన్ని ప్రాంతాలు అజిత్ సింగ్ నగరు, స్వాయికపురము ఇలాంటి ప్రాంతాలు కొద్ది గొప్ప అభివృద్ధి చేయడానికి ఆ కార్యక్రమం అనేది ఉపయోగపడింది. అట్లాగే ఒకటి కాదు, సోషల్ కమిట్మెంట్ అనేది చాలా ఉంది ఆయనకి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కింద ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంటే అన్నీ ఒక 4-5 పేజీలు బయోడేటా ఉంది, కానీ మీ అందరికీ నేను పంపించాను. కానీ ఏబీ తయారు చేశారు మిత్రులు దుర్గాప్రసాద్ గారు అని, ఆయన వెస్టర్న్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. ఆయన ద్వారా ఈ ఏవి అనేది ఓ 10 minutes ఆయన గురించి మొత్తం తయారు చేయించాము. అదంతా చూసి మీరు ఆనందిస్తారని, ఆయన్ని మనస్ఫూర్తిగా అందరూ ఆయన దగ్గర నుంచి మనం దీవెనలు పొందాలని కోరుకుంటూ దాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాను. History tells us that powerful people come from powerful places. History was wrong. Powerful people make places powerful. Dedicated, determined, dynamic, Dr. Janjala Shankar, a life of service, vision and leadership. Born on May 30th, 1935, in the vibrant city of Vijayawada, Dr. Janjala Shankar inherited a legacy of integrity and service from his father, the late Dr. Janjala Dakshinamurthy, a revered physician and former municipal chairman known for his commitment to the underprivileged. The early exposure to the civic responsibility and compassion would go on the define Shankar's lifelong journey. From a young age, Shankar exhibited an instinct for leadership. As a schoolboy, he served as president of Bala Bharati, a pioneering children organization in Andhra Pradesh, and introduced the game of cricket to Vijayawada
organizing regional matches, even providing Telugu commentaries on All India Radio. His academic path led him to Kilpauk Medical College in Madras, where his extracurricular engagement flourished. He became the president of the Hostel Association, led the Students' Union, and edited the Madras Collegian magazine. These years honed his organizational skills and reinforced his drive to serve. In 1963, his passion for advanced medicine took him to the University of Michigan, where he specialized in nuclear medicine while studying abroad. Dr. Shankar became a respected voice in the Indian student community, particularly during the Indo-Pakistan War of 1965, where he addressed public forums and authored persuasive pieces in local publications. Returning to India in 1966, he established his medical practice in Vijayawada, but his ambitions extended beyond medicine. Driven a desire to make broader social change, he entered politics and was elected as a municipal councillor in 1969. In 1987, Dr. Shankar made history as the first directly elected mayor of Vijayawada. Over the next 5 years, he transformed the city with bold and visionary initiatives. His tenure was marked by honesty, innovation, and social commitment. One of his most impactful acts was securing 50 crores in aid from British government, improving the lives of 2.5 lakh slum dwellers across 136 areas, than the largest overseas aid package ever given to a city in the developing world. He protected over 30 acres of municipal land from encroachment, converting it into public spaces like parks and play fields. A former garbage yard was repurposed into Rajiv Gandhi Park, and groundwork was laid for a science museum, floating markets, sports, stadiums, and water taxis. Environmental protection was close to his heart. In collaboration with the Eastern Naval Command, he launched a helicopter-led tree plantation drive, turning barren hills into green zones and lowering city temperatures, a pioneering effort later adopted statewide. Dr. Shankar influence extended beyond city limits. He was a founding trustee for SKCV Children's Trust, a model rehabilitation center for street children. His global perspective took him to international seminars and conferences in Indonesia, Norway, Canada, and the United States, where he presented papers on urban development and environmental sustainability. He was honored as honorary citizen in multiple American cities and served as senior vice president of All India Councillors of Mayors. His service wasn't limited to politics. A Rotarian since 1967, he organized 25 free eye camps in partnership with global medical experts. A secretary of Sushruta Eye Foundation and regional director of Indo-European Medical Associates, he fostered international medical collaboration. He also led cultural delegations abroad, showcasing Indian dance and heritage in France, Russia, South Africa, and Israel. Dr. Shankar influence reached spiritual and educational institutions. He held key roles in the Gandhi Hill Foundation, Sri Venkateshwara Devasthanam, and was president for the Tummalapalli Annapurnamma Students' Home Trust. A prolific writer and speaker, he regularly contributed to local dailies, delivered talks on All India Radio, and appeared on national television. Even in his personal life, his commitment to the service shone through. His wife, Kameshwari, was twice elected as a corporator and was president for the Inner Wheel Club. His children, Dr. Ravi Shankar and Vidya, carry his legacy of excellence overseas in the United States. A life of service, vision, leadership. Dr. Janjala Shankar. Thank you.
सदानन्दमयो गुरु उदेतु सततं सम्यक् स्वात्मानन्द प्रबोधकः हरि 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 ओम तत्सत् जय गुरु जय गुरु जय गुरु। Dear and blessed Dr. Shankar Janjana, I have seen you once when you had come to the ashram, maybe a year or so back. But I have been associated in one way or the other with Ravi, your dear son. I had not known anything about you, but now I have a kind of a right written matter about your profile and the long and very benefactory life you have led. To live long is a privilege and fortune. People can live maximum up to 70 or 80 years. But to pass 80 years means a great fortune. At the same time, it also imposes the burden of looking after the health and keeping the body fit, flexible and active. In this aspect, often many people fail. I believe you have been very successful and effective in meeting the requirements of old age and enabling your body to live with health and agility. You are not merely a professional, but also a society benefactory person. To incorporate professional excellence with societal concerns and care is a very rare privilege and fortune. Somehow you have been able to do it. I am sure the people who have collected around you to commemorate this occasion of the 90th year completion of your life will be extremely grateful and also loving to you for all the work that you have done and the benefits that you have rendered to the society. To live an enriching life, one must grow out of the family circle and incorporate the large circle of the society around. Only when one is able to do this, he will be successful as a social service. I think you have been able to do this. I am very happy. Let there be more and more people like you so that the society at large and also the world will be benefited. We require thinkers, professional experts, scientists, technologists, and so many others to keep the society strong, healthy, and cohesive. And your contribution has been very successful. May you be very healthy and agile for the remaining part of your life. And I mentally embrace you and bless you for all the health and other factors which you must have for meeting the remainder of your life. My love and Ashirwad to all the people who have assembled there to commemorate the 90 years completion of your life. Noble, good and great life. Hari Om Tassat. Jai Guru, Jai Guru, Jai Guru. Hari Om Tassat. Jai Guru, Jai Guru, Jai Guru. దానికి నేను వాకింగ్ కూడా వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి నా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ నాకు పరిచయం తెలుసు. రోటరీ క్లబ్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన డైలీ చూసిన తర్వాత, ఆయన గురించి తెలిసిన తర్వాత అఫీషియల్గా ఇవాళ స్టేజ్ని షేర్ చేసుకోవడం, అలాంటి పెద్ద వ్యక్తి పక్కన కూర్చున్న అవకాశం నాకు రోటరీ క్లబ్ విజయవాడ ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత చూపించాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అందరికీ నమస్కారం. మీరందరూ నాకన్నా చెన్నైనా ఎందుకు నమస్కారం చెప్తున్నానంటే ఎవరు బుద్ధిమంతులు వాళ్ళు బుద్ధులు కానీ ఏంటి మీరు బుద్ధులు అని చెప్పి కరెక్ట్ తరగతి చెప్పారు. అందుకని మీరందరూ మీ కార్యక్రమాలలో మీ బుద్ధి నిష్ఠాపరైన వాళ్ళందరూ మీరు ఎవరి బుద్ధి ఉంటారు. అంచేత మీ అందరికీ నమస్కారం. నేను చదవడం పుట్టిపోయాను. మన ఊరికి ఇద్దరు డిఫరెన్స్ ఏంటంటే చెన్నపట్నం తీసుకోండి, నెల్లూరు తీసుకోండి, అందరూ అనంతపురం, గణపతి గుడివాడ, గణపతి ఏదైనా సరే రాజమండ్రి, కాకినాడ ఈ అన్ని ప్రదేశాల్లో అక్కడే పుట్టి ఎక్కడే నాయకులే ఆ ఊళ్ళో మంచి జరిగి చూసుకున్నాం. అయిపోయి నా గుడ్ ఫ్రెండ్ వచ్చారు, ఆయన చూడలేదు. ఇందాక మా అందరికి ఇంటర్వ్యూ చేసింది దుర్గా ప్రసాద్, చైర్మన్ ఆఫ్ వెస్టర్న్ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్. సో థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. సో చెప్పొచ్చింది ఏంటంటే ఆయా ఊళ్ళలో పుట్టి పెరిగి ఆయా ఊళ్ళలో నాయకులు ఏదో వాళ్ళ చేతనే దేశానికి సేవ చేశారు. కానీ విజయవాడకి మాత్రం ఎక్కడికెళ్ళి వచ్చిన మైగ్రేట్ అయిపోయి వాళ్ళ పుట్టి వ్యాపారాలు మనం సంపాదించుకొని అనేక విధంగా నాయకులు ఉన్నారు. ఏదైనా కూడా బాండ్ సిటిజన్స్ ఉన్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ ఈ మైగ్రేటింగ్ సిటిజన్స్ ఉంటుంది అనుకోను. అందుకని 400 ఏళ్ళ కిందట ఎవరు తనవ లేకపోయినా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి లోకల్గా ఉంటే వైట్ ఫెలోస్ అందరూ కలిసి ఒక సామ్రాజ్యం తీసుకున్నప్పుడు బాండ్ సిటిజన్ ఆఫ్ అమెరికాయే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండాలని తీర్మానం పెట్టుకున్నారు, రిజల్యూషన్. అంటే వాళ్ళు కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ మిగతా వాళ్ళకి అంత ఉండదు అనేది అనేక విధంగా పోయి ఏదైనా 1935లో పుట్టినప్పుడు తర్వాత ఎన్ని మార్పులు ఇచ్చారు. నాకు 10 ఏళ్ళు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు. టోటల్ 12 ఏళ్ళు అనుకోండి. 1945లో ఇప్పుడు రోటరీ క్లబ్ మెజారిటీ స్టార్ట్ అయింది. ఎప్పుడండి 43. అప్పుడు నాకు బాగా బేయిందన్నమాట. తర్వాత కొంచెం పెద్ద మెజారిటీ మెడికల్ స్టేషన్లో మీట్ అవుతూ ఉండేవాళ్ళు రోటరీస్. సుందర్రావు గారు వాళ్ళంతా పెద్ద పెద్ద ఆడతో ఉండేవారు. ఇది ఒక గౌరవంగా దాన్ని చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తర్వాత నేను చిన్న విషయాలు విన్నట్టు చిన్నప్పుడు డిసెంట్రీలో గోళికాయలు ఆడుకున్నాం, బచ్చాలు ఆడుకున్నాం. బచ్చాలు అంటే ఎవరికైనా తెలిసేది మిత్రులు. కర్రా బిళ్ళ ఆడుకున్నాం. అలాంటి ఆటలన్నీ ఆడుతూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్రీ రెజ్లింగ్ మ్యాచెస్ జరిగేవి. కింగ్ కాంగ్ లాంటి వాళ్ళంతా వచ్చారు, ఫ్రీ స్టైల్ రెజ్లింగ్. తర్వాత ఇండియన్ స్టైల్ దారా సింగ్ వాళ్ళంతా వచ్చేవాళ్ళు. తర్వాత దాని తనకు తమాషా పేరు ఉండేది. అక్కడ కుస్తీలు వెళ్ళిపోయాడు 1 టౌన్లో. తర్వాత మీకు తెలియదే ఉంది, ఆంధ్రదేశంలో చాలా పాపులర్ గేమ్ చెడుగుడు, బాల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉండేవి. సిఆర్ దాస్ మెమోరియల్ క్లబ్, లీలా ప్రసాద్ మెమోరియల్ అట్లంటూ ఉండేవి. జబ్కార్ క్లబ్లో ఈస్ట్ కోస్ట్ టర్నింగ్ ఛాంపియన్షిప్స్ జరిగేవి. ప్రేమ్ పాండే, కనకృష్ణన్ వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చేవాళ్ళు. వీఆర్ ఆల్ రెగ్యులర్లీ యూస్డ్ అటెండ్. తర్వాత అఫ్కోర్స్ ఆ కల్చర్ వేరు అనుకున్న ఆ రోజుల్లో. తర్వాత నేను స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపల్ స్కూల్స్ లేవు, అలాగే సారెన్సీ వారు అయితే కూడా లేదు. తర్వాత లైలా కాలేజ్ అన్నీ వచ్చినాయి. ఇది అది అయ్యాక నేను ఎక్కడో తిరుపూర్లో ఉద్యోగం చేశాను, అమెరికా వెళ్ళాను, వచ్చాను. నన్ను రొట్టెవేను అమ్మన్నారు. వాళ్ళు తెలియక ఒక ఆయన ఏం చేశారంటే ఏమిటి క్లాసిఫికేషన్ అంటే రేడియాలజీ అన్నారు. ఓ పెద్ద డాక్టర్ గారు శంకర్ ఈజ్ అన్ఫిట్ బికాస్ ఈజ్ నాట్ ఏ రేడియాలజిస్ట్ ఆర్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. అదేంటే చదువుకొచ్చాడు అమెరికా నుంచి, ఆయనకు మెంబర్షిప్ ఇవ్వకపోతే ఎట్లా అని తర్జన చేసి ఆల్ రైట్ జనరల్ ప్రాక్టీస్ ఇద్దామని చెప్పన్నారు నా క్లాసిఫికేషన్. అందుకని ఆ రోజులు అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. 3 మీటింగులు రాకపోతే తీసేసేవాళ్ళు. ఎంత స్ట్రిక్ట్గా రోటరీ ప్రిన్సిపల్స్ అమలు జరిపారంటే అన్ఇమాజినబుల్. అంటే అన్ని దేశం అంతా డైల్యూట్ అవుతుంది అన్ని విషయాల్లో. ఇప్పుడు కూడా దాదాపు అదే అట్లాగే అవుతుంది. కానివ్వండి 4 ప్రిన్సిపల్ మీ అందరికీ తెలుసు. నేను అడుగుతుంటా ప్రతి ప్రెసిడెంట్ని, అటుపక్క తెలుగు ఇటుపక్క ఇంగ్లీష్తో రాయించండి. తప్పకుండా అంటారు ఏ ప్రెసిడెంట్ చేయటంలో మీరున్నా చేయండి. ఎందుకంటే నేను మొదట్లో యాక్టివ్గా ఉన్నా, అనేక కారణాల అనేక యాక్టివ్గా తీసుకోపోయినా మనసా వాచ 4 ప్రిన్సిపల్స్ని రోటరీ తరఫున నేను అప్లై చేస్తాను. నాకు మనసా వాచ కర్మన అది వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ పాయింట్ ఫర్ సక్సెస్ అనుకోవచ్చు.
ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇప్పుడు చాలామంది లైట్గా తీసుకుంటూ ఉంటారు. నిజంగా ఒకసారి చర్చిల్లో అడిగట్టు ఒక ఫ్రెండ్, రేపు ఫ్రైడే మా రోటరీ క్లబ్ మీటింగ్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు విన్స్టన్ చర్చి ప్రైమ్ మినిస్టర్ మాట, అయ్యో నాకు ఒక 4 రోజులు టైం కావాలన్నాడు. అదేంటే నీలాంటి స్టేట్స్మెన్ ఎవరు లేరు, మహా మేధావి, రచయితవి, ఆరేటారు, పొలిటీషియన్ అంటే నిజమేనయ్యా. రేపు సాయంత్రం ఒక పొలిటికల్ లెక్చర్ పెడితే 4 గంటలు మాట్లాడతా, కానీ మీ రోటరీ క్లబ్కి వస్తే అనుకున్నటువంటి బ్రహ్మాండమైన ధ్యానాన్ని కుదించి 20 నిమిషాలు మాట్లాడడం చాలా కష్టం. అందుకని ఐ నీడ్ టైం ఫర్ 1 మంత్ అని అడిగారు. అట్లాగే ఉంటుంది మన. సో ఎంత సంతోషం ఉంటే నాకు బెజవాళ్ళ బట్టి పిల్లల చేత మన రోటరీ క్లబ్ అంటే కూడా ఏటో అభిమానం. ఏమి యాక్టివ్గా లేకపోయినా అదే ఫ్రెండ్షిప్ పోతుంది రోటరీలో రిజైన్ చేస్తూ కూడా చేస్తూ వచ్చానమాట. సార్ మంచి ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేసుకుని కొన్ని విషయాలు ఒక విధమైనటువంటి కాషన్తో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఎవరైనా బాగా ఉండొచ్చు. One of the best shows in the